మైన దేవుని బిడ్లారా, ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 వరకు చదివి ధ్యానించుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. మొట్టమొదటి 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి 5,000 మంది పురుషులు, తర్వాత స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారు లెక్క లేదు, కానీ పురుషులు మాత్రము 5,000 మంది లెక్కించబడ్డట్టుగా పరిశుద్ధమైన గ్రంథంలో కనబడుతుంది. ఈ అద్భుతం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను సముద్రం నుండి వెళ్ళుమని పంపించాడు. వారు కపెర్నహూమునకు పోవుచుండ్రి. ఆ కపెర్నహూమునకు పోవుచున్నప్పుడు అంతట్లో వారికి చీకటి ఆయను, కానీ యేసు వారి యొద్దకు ఇంకా రాలేదని మనకు వాక్యం కనబడుతుంది. అయితే అప్పుడు పెద్ద గాలి విసిరి సముద్రము పొంగుచున్నది. పెద్ద గాలి వస్తుంది, సముద్రం పొంగుతుంది, చీకటి పడుతూ ఉంది. మరి అలాంటి టైంలో వారు ఇంచుమించు 2 కోసుల దూరమే పోయారు. ఆ ఓడను నడిపించారు. నడిపించిన తర్వాత యేసు ప్రభు సముద్రం మీద నడిచి వారి దగ్గరికి వస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి చీకటి పడుతుంది, సముద్రం పొంగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని వస్త్రాలు వేసుకొని వారి మధ్యకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారు చూచి భయపడ్డారు. కానీ వెంటనే యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. ఈనాడు మనిషి ప్రతిదానికి అంటే భయం, ఏదో ఒకదానికి, సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, కష్టాలు, పేదరికాలు, ఇబ్బందులు, ఇరుకులు. కొన్నిసార్లు తన నీడను తను చూసి భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొన్ని చిన్న చిన్న జీవరాశులను చూసి కూడా భయపడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నదంటే, ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు విన్నారో వారి హృదయంలో సంతోషం కలిగింది. మరి మనం కూడా భయమవుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం వినడం, చదవడము, ధ్యానించడము, ఈ అలవాటు చేసుకుంటే మనలో ఉన్న భయము తొలగిపోతుంది. లేదు, నీ దగ్గర బైబిల్ లేనప్పుడు నీ హృదయంలో ఏ వాక్యమైతుందో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భయము మనకు తొలగిపోతుంది. దావీదు మహారాజు కూడా ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడుతున్నాడు. 56వ కీర్తన 3వ వచనము, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నానని దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు దావీదు గారు. నిజమే, మనకు ఎలాంటి భయం సంభవించినా కూడా ప్రభువారిని సంప్రదించినప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమవుతుంటే భయము తొలగిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాణాత్మ దేహాలు మనలో ఉన్నాయి కాబట్టి ఆ భయము అనేది అకస్మాత్తుగా మానసికంగా, శరీరానుసారంగా ఒత్తిడికి గురై ప్రతి మనిషి దేనికో భయానికి గురవుతూ అనేకమైన సమస్యల్లో ఉంటున్నారు. అందుకే పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరిచింది. 365 సార్లు భయపడొద్దని రాశాడు. అయినా కూడా మనం దేనికో భయపడతా ఉన్నాం. ప్రతిరోజు భయపడకనే వాగ్దానము బైబిల్లో మన కొరకు దేవుడు రాయించాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు భయపడుతున్నప్పుడు నేనే భయపడకు అన్నాడు. కానీ దావీదు మాత్రం అన్నాడు, నాకు భయము సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడని కోరాహు కుమారులు 46వ కీర్తన 1వ వచనము,
54వ కీర్తన 4వ వచనము దావీదు గారు కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ భయము పోవాలంటే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. 31వ వచనం, ఆయనను ధోని మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. అంటే యేసు ప్రభువారు వారు ధోని దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ప్రభా మా ధోనిలో కూర్చోమని వాళ్ళు అనడము వారందరికీ ఇష్టం కలిగింది. ఎందుకంటే వారికి తెలుసు అన్నమాట, ప్రభువారు ఖచ్చితంగా ఈ సముద్రం నుండి మమ్మలను ఒడ్డుకు తీసుకెళ్తాడు, ఈ ప్రమాదం తప్పించగలిగిన దేవుడు ఈయనే అని వాళ్ళు నమ్మి విశ్వసించారు. మరి మనం కూడా నమ్ముతూ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అరణ్యం నుండి నడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం దాకా నడిపించి 40 సంవత్సరాలు వారిని పోషించాడు, సంరక్షించాడు, కాపాడాడు. కాబట్టి అదే దేవుడు ఇప్పుడు మానవుడిగా నీ కొరకు నా కొరకు పుట్టాడు. ఆయననే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు వారు ఇష్టపడి వెంటనే ఆయన ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ప్రదేశానికైతే వెళ్ళాలని అనుకున్నారో ఆ ప్రదేశానికి వారు వెళ్ళగలిగారు. అది కేవలం యేసుక్రీస్తు యొక్క దయ, ఆయన కృప, ఆయన కాపుదల. ఎందుకంటే ఆయన ధోనిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు సముద్రము పొంగడం ఆగిపోవడము, గాలి వర్షము ఆగిపోవడము జరిగింది. ఎందుకంటే వీటన్నిటికీ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నీ హృదయమైన ధోనిలో, నా హృదయమైన ధోనిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి ప్రభువా నన్ను ఈ భయం నుంచి బయటకు తీసుకురా, ఈ శ్రమ నుంచి బయటకు తీసుకురా, ఈ బాధ నుంచి బయటకు తీసుకురా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు బయటకు తీసుకొస్తాడు. మరి ఆ దేవుని కలిగిన మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ వాక్యం ద్వారా ఆదరించబడుతూ, ధైర్యపరచబడుతూ, ప్రోత్సహించబడుతూ అనేకమైన మేలులు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేలాగున మనం ప్రార్థన చేద్దాం. దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమైన తండ్రి, మేము అన్ని విషయాల్లో ప్రభా నా తండ్రి మేము భయపడుతూ ప్రభా నా తండ్రి ఇంట్లో వస్తున్న పరిస్థితుల బట్టి ప్రభా నా తండ్రి, కుటుంబంలో వస్తున్న పరిస్థితుల బట్టి, సంఘంలో వస్తున్న పరిస్థితుల బట్టి, సమాజంలో వస్తున్న పరిస్థితుల బట్టి మేము భయపడుతున్నామేమో తండ్రి. నిజమే, మిమ్మల్ని ప్రభా కలిగిన మేము భయపడొద్దని ప్రభా మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు నాయన. ప్రతి విషయమందు నా తండ్రి మీరు ప్రభ మాకున్నారని ధైర్యంతో నా తండ్రి మీరు ఇచ్చిన రక్షణను ప్రభ నా తండ్రి మేము కొనసాగిస్తూ ధైర్యంగా ఉంటున్న తండ్రి మీ నామాన్ని ఘనపరుస్తూ అనేకులకు నా తండ్రి మీ మాటలు చెబుతూ నా తండ్రి ముందుకెళ్ళే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభువా నా తండ్రి విత్తబడిన మాటలు మా హృదయంలో ఫలింపు దయచేయమని మీరు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి వింటున్న మీకును చెదిరిన సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ కాల పర్యంతం వరకు ఆయన కృప సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.